ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. మనం ఇక్కడ ఎల్లారెడ్డిగూడ సుభాష్ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏకలవ్య యూత్ అసోసియేషన్ గణేశుడు నిమజ్జనానికి ప్రారంభమవుతుంది, శోభయాత్రకు ప్రారంభమవుతుంది. వీళ్ళు గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ పెడుతున్నారంట. ఇక్కడ దండ గణేశునికి వేసే దండ కూడా తిరుపతి నుంచి వస్తుందట. ఒకసారి వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు నిమజ్జనం 10వ రోజు, మీ గణనాథుడు నిమజ్జనానికి చేరుకుంటారు కదా, అసలు మీ యూత్ పేరేంది, మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు? మా యూత్ పేరు ఏకలవ్య యూత్ అసోసియేషన్, ఎల్లారెడ్డిగూడ సుభాష్ నగర్ కాలనీ, పీజీఆర్ స్టాచ్యూ దగ్గర. ఎప్పటి నుంచి పెడుతున్నారు? మేము గత 40 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. మా డాడీలు మా బాబాయిలు అందరు కలిసి పెడుతుండే. ఇప్పుడు మా హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. మేము కూడా భారీ ఎత్తున తీస్తాం దీన్ని. అన్నప్రసాదం కానీ అన్నదానం కానీ అన్ని భారీ ఎత్తున చేస్తాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 1,00,000 బిల్వార్చన మా దగ్గర ప్రఖ్యాత. అవును, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో ప్రకారం అంటే మీ డౌన్ గణేశుడు అంటే ఫేమస్. ఎల్లారెడ్డిగూడలో మొత్తం అన్నిటికన్నా పెద్ద గణేశుడు వినాయకుడు అంటే ఇదే మా గణపతి. ఇంకొకటిగా డౌన్ గణేశుడు అని అంటారంట కదా ఎక్కువ. ఇది అంటే ఇది కొంచెం స్లోప్లో ఉంటుంది, డౌన్లో ఉంటుంది కాబట్టి డౌన్ గణేశుడు. ఓకే, ఏకలవ్యలో ఎంతమంది అయినా మొత్తం మీరు టీం? మా టీం మొత్తం ఒక 70 మెంబర్స్ ఉంటాము. 70 మెంబర్స్ ఉంటాం. దీనికి ప్రత్యేకతంగా దండ బయట నుంచి వస్తుందంట. తిరుపతి నుంచి గజమాల వస్తుంది మాకు. తిరుపతి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ తిరుపతి నుంచి గజమాల వస్తుంది. దాతలు ఉన్నారు, దాతలు పంపిస్తారు మాకు. ఎవ్రీ ఇయర్ తిరుపతి నుంచి. ఎవ్రీ ఇయర్ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైతే గజమాల ఏదైతే వెంకటేశ్వర స్వామికి శ్రీవారికి తయారవుతుందో వాళ్ళే తయారు చేసి ప్రత్యేకంగా పంపిస్తారు. ఇక్కడికి వాళ్ళే ప్రత్యేకంగా పంపిస్తారు. ఇంకా ఇంకేమేమి ఇక్కడ ఒక గుడికి అయినట్టు పూజలు అయితే ఇక్కడ మా దగ్గర లడ్డు ఆప్షన్ అనేది ఉండదు. మా దగ్గర మినిమం 100 నుంచి 100 కేజీస్ ఒక లడ్డు, 50 కేజీస్ ఒక లడ్డు, 25 కేజీస్ ఒక లడ్డు ఉంటుంది. ఆప్షన్ అనేది ఉండదు. మేము లడ్డు ప్రతి ఒక్క ఇంటికి అందరికీ ప్రసాదం చేరాలని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తాం మేము. ఇంకొకటి ఇక్కడ పూజలు బాగా జరిగితే ఒక గుళ్ళో జరిగినట్టు పూజలు మా దగ్గర ప్రత్యేకంగా బిల్వార్చన రోజు 6 మంది పంతులు ఉండి మంత్రాలతో, వేద మంత్రాలతో మొత్తం పూజ చేస్తారు మా దగ్గర. ఇంకా ఇంకేం ప్రత్యేకత ఉందన్న? ప్రత్యేకంగా మా దగ్గర గణపతి హోమం అవుతుంది, అన్నీ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఒక 5-6 ఇయర్స్ నుంచి కొంచెం చిన్నది తెస్తారు. అప్పుడు మీరు అంటే మాకు ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఫ్లైఓవర్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వెళ్ళే లేన్లో కొంచెం బిల్డింగ్స్ అన్ని ముందుకు వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది వైర్లో ఎలక్ట్రిక్ వల్ల. అందరికి ఎందుకు ఇబ్బంది అన్నట్టు మేమే కొంచెం చిన్నది తగ్గించాము. ఓకే, ఇంకా ఇంకేముంది ప్రత్యేకత మీ గురించి? ఈరోజు ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? ఈరోజు 7 o'clockకి ప్రారంభమవుతుంది శోభయాత్ర. గణేష్ శోభయాత్ర 7 o'clock ప్రారంభమవుతుంది ఇవాళ. ఓకే అన్న, మీ పేరు? నా పేరు కృష్ణబాబు. అన్న కృష్ణబాబు అన్న, ఎప్పటి నుంచి పెడుతున్నారు మీ ఏకలవ్య యూత్ అసోసియేషన్? ఇంకా వీళ్ళ ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి? గత 40 సంవత్సరాల నుంచి ఉత్సవాలను జరుపుతున్నామండి. మా వినాయకుడి ప్రత్యేకత ఏమిటంటే గజమాల తిరుపతి నుంచి ఏవైతే శ్రీవారి వెంకటేశ్వర స్వామికి ఏవైతే తోటగాసిన పూలు చెందుతాయో ఆ పూలలో పండిన కాచిన పూలని అరటి నారతోనే తయారు చేస్తారు గజమాలలాగా. ఆ గజమాలను తెప్పించి స్వామివారికి, వినాయక స్వామికి తిరుపతిని తెప్పించి గజమాల అలంకరించి పూజ చేస్తామండి. 1,00,000 బిల్వార్చనతో పూజ చేస్తాం. ఓకే, అదే ఒక ప్రత్యేకత అండి. అదొక ప్రత్యేకత అండి. నాకు తెలిసి ఇంకా హైదరాబాద్లో ఇక్కడ నాకు తెలిసి అట్లా తిరుపతి నుంచి దండ ఇంకా ఏ గణేశుని రాదనుకుంటా. అది ఇక్కడ ఈ ప్రత్యేకత అండి. ఈ ఏకలవ్య చేసేది ప్రత్యేకత, గణనాథుని ప్రత్యేకత. అది గత 30 సంవత్సరాలు మా పూర్వీకులు మొదలు పెట్టారు ఇది. ఇప్పుడు మీకు ఏజ్ ఎంత ఉంటుంది బాబు గారు? నాకు 50 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇది 45 సంవత్సరాలు. మీకు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఉంటాను. 10 ఇయర్స్, మాది 40 ఇయర్స్ కదా. ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి మేము చూస్తాం. 10 ఇయర్స్. నీకు 10 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి గణేష్ చూస్తామండి. ఓకే అన్న, చెప్పాను మీరు ఇక్కడ ఏకలవ్య యూత్ అసోసియేషన్ ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి ఇక్కడ విశేషతలు. మేము గత 40 సంవత్సరాలుగా ఈ గణేష్ మండపం నిర్వహిస్తున్నాము. ముందు మా నాన్నలు, తర్వాత మా అన్నలు, తర్వాత ఇప్పుడు మేము మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి దండ మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడ వినాయకుడి మండపం అందని దండ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా మేము ఒక దండ తెప్పిస్తాము. గజమాల తెప్పిస్తాము తిరుమల తిరుపతి దేవస్థానం నుండి. స్వామివారికి ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే ఉదయం కూడా ఇక్కడ పూజలు చేస్తాం, సాయంకాలం కూడా పూజలు చేస్తాం. ఉదయం ప్రత్యేకత ఏంటంటే ప్రతి వినాయక మండపం దగ్గర అభిషేకాలు ఎక్కడ నిర్వహించారు. ఇక్కడ ఘనంగా అభిషేకం కూడా ఉదయం ప్రతిరోజు 9 రోజులు, నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తాము. ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ స్వామివారికి 1,00,000 బిల్వార్చన నిర్వహిస్తాము. అలాగే ఇంకోటి గరకదండ, స్వామివారికి ఇష్టమైన గరకదండ కూడా ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహిస్తాం. అతి ఘనంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము.